పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గోదావరిఖని ప్రెస్ క్లబ్లో పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోరకంటి చందర్ మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ సింగరేణి కార్మికుని గెటప్తో అసెంబ్లీలో ఊదరగొట్టారు. కానీ సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతుంటే మాత్రం పట్టించుకోవడం లేదంటూ కూడా ఆయన మక్కన్ సింగ్ పైన ఆరోపణలు చేశారు. వాస్తవ లాభాలను పక్కన పెట్టి సింగరేణి కార్మికులకు 33% ఇస్తున్నామంటూ కూడా 16.9% సింగరేణి కార్మికులకు లాభాల వాటా ఇస్తూ సింగరేణి కార్మికులను అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ కూడా ఆయన ఆరోపించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం మెడికల్ కాలేజ్ సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సిమ్స్ కళాశాలలో మొదటి సంవత్సరం యొక్క విద్యార్థులు 149 మంది విద్యార్థులు కానీ 142 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో 95% ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా రామగుండానికి మెడికల్ కాలేజ్ మంజూరు చేసినటువంటి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర మాట్లాడుతూ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతం పట్ల సింగరేణి కార్మికుల పట్ల ఉన్నటువంటి అమితమైన ప్రేమాభిమానాలతోటే ఇక్కడ ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఖచ్చితంగా మెడికల్ కళాశాల అవసరం ఉందని చెప్పి గుర్తించినటువంటి కేసీఆర్ ఇక ఈ ప్రాంతంలో రామగుండం మెడికల్ కాలేజీ జిల్లా కేంద్రంలో కాకుండా గోదావరిఖని పట్టణ నడి ఒడ్డున మంజూరు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సింగరేణి కార్మికులకు కూడా సీట్ల విషయంలో కూడా 5% వాటాను కూడా కల్పించిన సందర్భంగా అలాగే మెడికల్ కాలేజీకి కూడా సిమ్స్ సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కూడా నామకరణం చేసిన నేపథ్యంలో మొదటి సంవత్సరం యొక్క బ్యాచ్ పూర్తి స్థాయిలో 95% ఉత్తీర్ణత సాధించిన నేపథ్యంలో కేసీఆర్ గారికి విద్యార్థుల తరఫున రామగుండ ప్రజల తరఫున కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే కాంగ్రెస్ సర్కార్ సింగరేణి కార్మికులను మోసం చేసింది. 33% లాభాల వాటా అంటూ కేవలం 16.9% ప్రకటించిన పట్ల సింగరేణి కార్మిక లోకమంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన సింగరేణి సంస్థ పైన పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో బీఆర్ఎస్ పాలనలో టీబీజీకే గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి టీబీజీకే ఆధ్వర్యంలో గత ఏడాది కూడా వచ్చినటువంటి పూర్తి లాభాలలో వాస్తవ లాభాల్లో కూడా 32% ప్రకటించాము. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ 33% లాభాల వాటా అంటూ కేవలం 16.9% లాభాల వాటాను ప్రకటించడం పట్ల టీబీజీకేస్ అలాగే సింగరేణి కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం పైన నిరసనలు తెలుపుతుంది. ఈ నిరసన కార్యక్రమం విడతల వారీగా చేసేటువంటి ఈ నిరసనల కార్యక్రమంలో భాగంగా నేడు జీఎం కార్యాలయం ముట్టడి చేసింది టీబీజీకేస్ నాయకత్వం. దీనిలో భాగంగానే రామగుండం రీజియన్ 1 అలాగే రామగుండం రీజియన్ 2 రామగుండం రీజియన్ 3 3 రీజియన్ల పరిధిలో కూడా 3 జీఎం కార్యాలయం ముందు టీబీజీకేస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన చేపట్టారు. ఖచ్చితంగా వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి ఆలోచించి కార్మికుల కష్టాన్ని గుర్తించి ఖచ్చితంగా 33% వాస్తవంగా ఉన్నటువంటి 33% వాటాను వెంటనే ప్రకటించాలి అని చెప్పి కూడా వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఉన్నటువంటి సింగరేణి భవన్ని కూడా ముట్టడిస్తామంటూ కూడా టీబీజీకేస్ నాయకులు తెలిపారు. రామగుండం రీజియన్ 1 పరిధిలోని లెవెనింగ్ లైన్ బొగ్గు గని వద్ద సిఐటి ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ సెక్రటరీ నరసింహారావు మాట్లాడుతూ గెలిచినటువంటి గుర్తింపు సంఘం ఏఐటీసీ ఐఎన్టీసీ సంఘాలు ఎన్నికల్లో సింగరేణి కార్మికుల ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను హామీలను ఇప్పటి వరకు కూడా ఎక్కడి కూడా అమలు చేయలేదు. వెంటనే కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలి. పెండింగ్లో ఉన్నటువంటి డిపెండెంట్ ఉద్యోగాలు కావచ్చు అలాగే రిటైర్మెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ కావచ్చు అలాగే ముఖ్యంగా సింగరేణి కార్మికుల సొంతింటి నిర్మాణం కళ ఉంది. దానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో వెంటనే నెరవేర్చాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా పోరాటానికి సిద్ధమవుతామంటూ కూడా నరసింహారావు వెల్లడించారు. అంతేకాకుండా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒంటెద్దు పోకడపోతుంది. గుర్తింపు సంఘాలు అలాగే మిగతా కార్మిక సంఘాలతో చర్చించకుండానే కార్మికులకు ఇవ్వాల్సినటువంటి వాటాల విషయంలో కూడా ఏకపక్ష ధోరణి అవలంబిస్తున్నారు. ఇటీవల ప్రకటించినటువంటి లాభాల బాట విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి అయితే స్పష్టంగా బయటపడింది. కాబట్టి 33% అంటూ 16% ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి పునరాలోచన చేసి వెంటనే వాస్తవ లాభాలు ప్రకటించి కార్మికులకు న్యాయం చేయాలి. కార్మికులకు ఉన్నటువంటి ముఖ్యమైన డిపెండెంట్ సమస్యలతో పాటు పూర్తి స్థాయిలో కూడా అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు.